ఇప్పుడు ప్రైజింగ్ మెథడ్స్ చూద్దాం. ప్రైజింగ్ మెథడ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ అని క్వశ్చన్ వచ్చాయన్నమాట 5 మార్క్స్కి క్యాట్లో మొన్న. సో అవి ఏంటో చూద్దాం. ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఆర్ ప్రైజింగ్ మెథడ్స్ ఒక టైప్స్ ఆఫ్ ప్రైజింగ్, ఒక ప్రైజ్ని ఎట్లా పెట్టాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్ ఉంటాయన్నమాట. ఇది చూద్దాం. కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్ మెథడ్స్, కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అనమాట. కాస్ట్ ప్లస్ ప్రైజింగ్, ప్రాఫిట్ బేస్డ్. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని టైర్ వేయడానికి నాకు 20 రూపీస్ పడ్డది అనుకున్నాం. 20 రూపీస్ పడ్డది నాకు ప్రొడక్ట్ చేయడానికి. దీంట్లో నేను ప్రాఫిట్ తీసుకొని నేను ఒక 10 రూపాయలు ఎక్కువ పెడతాను. 10 రూపాయలు పెట్టి 30 రూపీస్కి నేను సేల్ చేస్తాను. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చింది. దాన్నే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటారు. ప్రాఫిట్ బేస్డ్ అనమాట. కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటే నేను 10 రూపీస్ నాకు ప్రాఫిట్, 20 రూపీస్కి నాకు ఒక ప్రోడక్ట్ అయ్యడానికి 20 రూపీస్ పడితే దాన్ని సేల్ చేయడానికి ఒక 10 రూపాయలు నేను ఎక్కువ పెట్టి ప్రాఫిట్ కోసం 30 రూపాయలు అమ్ముతున్నా. అప్పుడు నాకు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దాన్నే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటారు. దానికి మనం ప్రాఫిట్ యాడ్ చేసి అమ్ముతాం. మార్జినల్ కాస్ట్ ప్రైజింగ్ అంటే ఇప్పుడు నాకు 20 రూపీస్ అయింది నాకు ఒక ప్రోడక్ట్ చేయడానికి. ఇప్పుడు దానికి నేను జస్ట్ ఒక 1 రూపీ 2 రూపీస్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి 22 రూపీస్కి అమ్ముతాయి ఈ ప్రోడక్ట్ని. దాన్ని మార్జినల్ కాస్ట్. ఇది ఎందుకు చేస్తాం? మార్జినల్ కాస్ట్ ప్రైజింగ్ ఎప్పుడు చేస్తాను అంటే టు గెట్ దేర్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నాకు మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ ఇంకా పెద్ద ఎవరికి తెలియదు. 20 రూపీస్, అందుకే నేను పెట్టిన పైసలన్నా రావాలి కదా. ఇప్పుడు నేను పెట్టిన పైసలు రాకపోతే నేను లాసే కదా. ఇప్పుడు నేను సపోజ్ నాకు ఈ కొత్త ప్రోడక్ట్కి, ఈ ప్రోడక్ట్ ఏ, ఈ ప్రోడక్ట్ బి అనుకున్నాను. ప్రోడక్ట్ బికి కొత్త ప్రోడక్ట్ అది అక్కడ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఈ కొత్త ప్రోడక్ట్ 30 రూపీస్కి అమ్మినా అనుకో, లాస్. ఎవరైనా కొంటారా? కొనరు. నాకంతా లాస్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్. సో నేను జస్ట్ నా పెట్టిన పైసలు రావాలి అని చూసుకొని ఒక రూపాయో 2 రూపాయలు కొంచెం ఎక్కువ పెట్టి ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తాను. అదే మార్జినల్ కాస్ట్ ప్రైస్. పెట్టిన పైసలు వెళ్ళినా అనుకో ₹60 అన్నాక అది మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్. కానీ నాకు ప్రాఫిట్ బేస్డ్ అంటే కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనమాట. దీంట్లో మార్జినల్ కాస్ట్ కొంచెం యాడ్ చేసి అమ్ముతాం అనమాట. కాస్ట్ ఓరియంటెడ్ ప్రైజింగ్. కాస్ట్ ఓరియంటెడ్లో సీల్డ్ బిడ్ ప్రైజింగ్ ఉంటుంది, గోయింగ్ రేట్ ప్రైజింగ్ ఉంటుంది. సీల్డ్ బిడ్ అంటే ఇప్పుడు సపోజ్ బెల్ట్ షాప్స్, మండు షాప్స్ కానీ అలాంటి షాప్స్ ఉంటాయి కదా. దాన్ని ఏం చేస్తారు? దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తారు? టెండర్ వేస్తారు. టెండర్ అన్న కోర్స్ వేసి ఆ టెండర్లు ఎవరు గెలుస్తారో వాడికి ఇస్తాడు. ఆ చిట్టీలు కానీ అంతా ప్రాసెస్ చేసి దాన్ని చిట్టీలు వేసి అదే టెండర్ వేసి దాన్ని ఆ బెల్ట్ షాప్ని, అదే వైన్ షాప్ని తీసుకుంటారు. దాన్నే సీల్డ్ బిడ్ ప్రైజింగ్ అంటాడు. పర్సన్ టెండర్ లోయెస్ట్ ప్రైస్ వాళ్ళకి అమ్మేస్తారు, అదే వాళ్ళకి ఇస్తారు ఆ వైన్ షాప్ని. తర్వాత గోయింగ్ రేట్ ప్రైజింగ్ అంటే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఇన్ మార్కెట్, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిన అనుకున్నాం. ఏదో ఒక ఏ అనే ప్రోడక్ట్ని నేను మార్కెట్లో లాంచ్ చేసిన. మీ అందరికీ నచ్చింది. ఆ ప్రోడక్ట్ నచ్చింది, దాని డిమాండ్లో మంచిగా ఉంది. మీరు అందరూ అడాప్ట్ అయిపోయినారు, మీకు మస్తు వాడుతున్నారు, దాని సేల్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఒక మంచి డిమాండ్ క్రియేట్ అయింది నాకు మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ క్రియేట్ అయింది కాబట్టి దాని ప్రైస్ అని నేను ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేస్తాను. దాన్నే గోయింగ్ రేట్ ప్రైజింగ్. ఇప్పుడు ఐఫోన్ అనేటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం అందరం ఐఫోన్ అంటే ఒక ప్రైడ్ లెక్క, ఒక బ్రాండ్ లెక్క చూస్తాం కాబట్టి దానికంటే ఒక డిమాండ్ క్రియేట్ చేసేస్తున్నాడు. సో ఆడు ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నాం ఇంకో మార్కెట్లో, ఆడు ఆటోమేటిక్గా పాత వర్షన్స్కి ఉంటాం. ఐఫోన్ పాత వర్షన్స్కి ఇంకా ఫ్యాన్స్ ఉంటారు. ఆ పాత వర్షన్స్కి ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ చేసి అమ్ముతాడు. దాన్నే గోయింగ్ రేట్ ప్రైజింగ్ అంటారు. ఉన్న దానికంటే ఎక్కువ మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అయినాకో ప్రైస్ వేస్తారు. దాన్నే గోయింగ్ రేట్ ప్రైజింగ్ అంటారు. అంటే తర్వాత డిమాండ్ ఓరియంటెడ్ ప్రైసింగ్. డిమాండ్ని సేమ్ ఇప్పటికి ఇది ఏం డిస్కస్ చేసినామో అదే అనమాట. డిమాండ్ పెరిగిన కొద్దీ ప్రైస్ కూడా మనం పెంచుతాం ఆటోమేటిక్గా. దాన్ని డిమాండ్ ఓరియంటెడ్ ప్రైసింగ్ అంటాం. చూడండి, ప్రైస్ డిస్క్రిమినేషన్, ద ప్రాక్టీస్ ఆఫ్ ఛార్జింగ్ డిఫరెంట్ ప్రైస్ టు కస్టమర్ ఫర్ సేమ్ గుడ్. ఇప్పుడు చూడండి, డిమాండ్ పెరిగిన కొద్దీ ప్రైస్ పెరుగుతాయని చెప్పిన, ఇది వాస్తవం. డిమాండ్ తగ్గినాకో ఆ ప్రైస్ మనం పెంచగలుగుతాం. డిమాండే లేదు, 10 రూపాయలు పెడితేనే వాడు అమ్ముతాడు, 5 రూపాయలు కొంటలే అసలు వాడు. ఇంకా నువ్వు ఇంకా 5 రూపాయలు అమ్ముతావు, ఎంత పెడతాడు, ఇక కొనడు. ఇక ప్రైస్ పైన డిమాండే లేకపోతే నువ్వు ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తగ్గి పెట్టాలి అది. దాన్ని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్లో తక్కువ రేటుకు ఉంటాయి కదా. ఎందుకంటే చాలామంది అమ్ముతారు కదా ఫ్రూట్ మార్కెట్. ఆ మార్కెట్ లోపల ఉన్న అందరూ ఫ్రూట్స్ అమ్ముతారు. ఫర్ సపోజ్ అక్కడ ఎట్టు ఉంటుంది, డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ షాప్ నచ్చకపోతే పక్క షాప్కి వెళ్తే ఇంకా. సో ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ ఉందా? లేదు. కాబట్టి ఇక ప్రైస్ ఎంత ఉంటుంది? తక్కువ అయిపోతుంది.
ఇదే ఫ్రూట్స్ వేరే దగ్గర కొన్న ఎక్కడో రిమోట్ లొకేషన్లో అక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్రూట్స్కి. ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే నీట్గా చెప్తానండి, ఒకటే గూడ్స్కి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేమున్న విలేజ్లో కేజీ టమాటా 50 రూపీస్ అమ్ముతున్నారు. అదే నేను మార్కెట్ పోయినానుకో, ఇక్కడ మా విలేజ్లో నేను ఇప్పుడు శంషాబాద్ మార్కెట్ పోయినానుకో, అదే టమాటా కేజీ ఎంత ఉంటుంది తెలుసా? 30 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ టమాటానే అక్కడ టమాటానే, క్వాంటిటీ సేమ్. ఇక్కడ 1 కేజీ అక్కడ 1 కేజీ. ఇక్కడ 50 రూపీస్కి అమ్ముతున్నారు, అక్కడ 30 రూపీస్కి అమ్ముతున్నారు మార్కెట్ లోపల కదా. సో ఒకటే గూడ్స్కి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్రైస్లో అమ్ముతున్నారు, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. దాన్నే ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటారు. ఇక్కడ మాకు దొరికేది కాబట్టి డిమాండ్ ఉంది విలేజ్లో, అందుకే వాడు ప్రైస్ ఎక్కువ చేసి అమ్మేడు. అక్కడ మార్కెట్ పోయినాకో ఒకటే కాబట్టి ఇంకో పక్క షాప్లో పోతా కాబట్టి అక్కడ డిమాండ్ ఎక్కువ లేదు ఆ లోపలనే. సో ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది, నాకు 30 రూపాయలు ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే. డిమాండ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ డిమాండ్. ఓకే, ఇప్పుడు పర్స్పెక్టివ్ ప్రిజర్వ్డ్ వాల్యూ ప్రైసింగ్ అంటే ద ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ బయర్స్ అండ్ వాల్యూ ఆన్ ద ప్రొడక్ట్ బై బిలీఫ్స్. మూఢనమ్మకాల పైన ఆధారపడి ఉన్నానుకో. ఇప్పుడు ధనలక్ష్మి యంత్రం అని ఒకటి ఉంది, దాన్ని ఇంట్లో పెట్టుకున్నాం ఇంకో సామాజికలు బాగుంటుంది, ఇంటికి మంచిది, నిజంగానే పైసలు వస్తాయి, ఇట్లా చెప్పినాం సో దానికి ఏమంటాం, మనం అందరం కొంటాం. అందరం కొంటున్నాం కాబట్టి దానికి ఏమైపోతుంది, డిమాండ్ ధనలక్ష్మి యంత్రం యొక్క డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు దాని ప్రైస్ కూడా ఒక 1000 రూపాయలకి అమ్మేది 10,000కి అమ్ముతాడు. ఇక ప్రైస్ కూడా డిమాండ్ పెరిగింది కదా. సో డిమాండ్ పెరిగిన ఒకటి ప్రైస్ కూడా పెడుతుంది బేస్డ్ ఆన్ మూఢనమ్మకాలు, బిలీఫ్స్ పైన అట్లా కూడా ఉంటుంది. దాన్నే ప్రిజర్వ్డ్ వాల్యూ ప్రైసింగ్ అంటారు. తర్వాత స్ట్రాటజీ బేస్డ్ ప్రైసింగ్ అంటే బెస్ట్ చెప్పాలంటే యాపిల్ కంపెనీ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ స్కిమ్మింగ్ అంటే వెన్ ప్రొడక్ట్ ఈస్ న్యూలీ ఇంట్రడ్యూస్ ద కంపెనీ ఫిక్సెస్ వెరీ హై ప్రైజెస్ టు గ్రాప్ ద మ్యాక్సిమం ప్రాఫిట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు దసరా దీపావళిలో iPhone 16 వేరియంట్స్ వస్తాయి. 16 Pro Max, 16 Plus అని, 16 అని ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం వాడేది 15. ఇప్పుడు 16 Pro Maxకి ఎంత ఉంటుంది, ఫస్ట్ ప్రైస్ దసరా లైన్లో పెడతారు 1,70,000 రూపాయలు, 1,80,000, 1,60,000. సో అట్లా 1,50,000 పైనే పెడతాడు. లేదా అట్లా డిఫరెంట్. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఇది iPhone 16 అనేది, 16 వేరియంట్స్. సో కొత్తగా లాంచ్ అయినప్పుడే మన దగ్గర ఎంత కావాలో అంత గుంజుతారన్నమాట. 1,70,000 అంటే వాడు కావాల్సిన కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వాడికి. సో ఫస్ట్ ఒక ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ అయినా ఇంకో మార్కెట్లో లాంచ్ అయినప్పుడే మ్యాక్సిమం ప్రాఫిట్ని గ్రాప్ చేసుకుంటాడు, గుంజుకుంటాడు. దాన్నే మార్కెట్ స్కిమ్మింగ్ అంటాడు. ఐఫోన్ అంటాడు పక్కా చేస్తుంది, ప్రతిసారి చేసేది. యాపిల్ న్యూ వర్షన్ ఆఫ్ ఫోన్స్ అప్పుడు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మార్కెట్లో లాంచ్ అయినాకనే మ్యాక్సిమం ఆఫ్ ప్రాఫిట్స్ మనలాంటి ప్రజల దగ్గర లాగేసుకుంటాడు. కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు హై ప్రైజెస్ పెట్టి హై ప్రాఫిట్స్ని వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు, మ్యాక్సిమం ప్రాఫిట్స్. దాన్నే మార్కెట్ స్కిమ్మింగ్ అంటారు. మార్కెట్ పెనిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాప్టాల్ ఉంది, ప్రైజెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ ఫిక్స్డ్ లో టు ఇంక్రీజ్ డే మార్కెట్. నాప్టాల్లో కానీ వీళ్ళలో కానీ ఏం చేస్తారంటే ఆ ప్రైస్ అనేది తక్కువనే పెట్టినప్పుడు ఏం చేస్తారు, ప్రైస్ ఇప్పుడు నాప్టాల్లో సంథింగ్ చిన్న తక్కువ రేటుకు ఉంటే కొంటాం. మనం కొనేసి దానికి అలవాటు పడాలి. మనం ఒక మనిషి అన్నట్టు దానికి అలవాటు పడి ఒక హ్యాబిట్లోకి అయిపోయానుకో మళ్ళీ ఆ ప్రోడక్ట్ కొంటాం కదా. సో ఆ మనం ఏదైతే కస్టమర్స్ ఉన్నారో మా ప్రోడక్ట్ అలవాటు పడాలంటే ఫస్ట్ కొనాలి కదా. కొనాలంటే ఏం చేస్తాం, తక్కువ ప్రైస్ ఉంటేనే కొంటాం. సో వాడు ఏం చేస్తాడు, మార్కెట్ పెనిస్ట్రేషన్లో సో ఆ మార్కెట్ ఆ ప్రోడక్ట్ ప్రైస్ని తక్కువ పెడితే మనం అందంగా కొన్నాక అప్పుడు ఒకటేసారి పెంచుతాడు. మనం అలవాటు పడ్డాక దాన్ని పెంచుతాడు. దాన్ని మార్కెట్ లేదంటారు. ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఫిక్స్డ్ లో ఇంక్రీజ్ ద మార్కెట్. ఆ మార్కెట్ పెరిగిన తర్వాత అప్పుడు పెంచుతాడు అనమాట. దాన్ని ఇది అంటారు. ఓకే.